థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం చర్చలోకి వెళ్ళే ముందు ఒకసారి ఏవి చూద్దాం. దిలీప్ గారు, సార్ ఇప్పుడు ఈరోజు మనం చెక్ బౌన్సుల కేసుల గురించి మాట్లాడదాం. ముందుగా చెక్ బౌన్స్ అనేది కేసులకు సంబంధించి కొంచెం విశ్లేషణ అందించండి. చెక్ బౌన్స్ కేసు ఎలా ఉంటుంది, ఎంతకాలం శిక్ష పడుతుంది, ఎంత ఫైన్ పడుతుంది, ఇచ్చిన వాడు ఒకవేళ చెక్ బౌన్స్ అయిన పక్షంలో అతనికి జరిగే నష్టం ఏంటి, తీసుకున్న వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉంటాయి, ఎలా అతను క్లెయిమ్ చేయాలి, కొంచెం వివరించండి. చెక్ బౌన్స్ కేసెస్లో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇద్దరు మధ్యలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా, లీగల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏది జరిగినా కూడా చెక్ బౌన్స్ కేసెస్ అట్రాక్ట్ అవుతుంది అండి. ఇప్పుడు ఒక ఎక్స్ అండ్ వై తీసుకోండి. ఎక్స్ అండ్ వై మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరిగిన ఒక ఎక్స్ చెక్ ఇష్యూ చేస్తే వైకి, వై లీగల్ ఎన్ఫోర్సబుల్గా ఆ చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేయడము, ఆ అమౌంట్ రికవర్ చేసుకోవడానికి ఆయన చెక్ ప్రజెంట్ చేసినాక లీగల్ ఆప్షన్స్ ఉంటాయండి దానికి. సో చెక్ బౌన్స్ అనేది కోర్టులో కేసు వేసుకోవచ్చు అండి. మినిమం టైం అనేది మనకు ఒక చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేయాలంటే 3 months ఉంటుంది. ప్రజెంట్ చేసిన తర్వాత 1 month లోపల నోటీస్ పంపాలి. దాని తర్వాత 15 daysలో వచ్చేసి కేసు ఫైల్ చేయాలి. టోటల్ 45 days డ్యూరేషన్లో కేసు ఫైల్ చేసుకోవచ్చు అండి. సో ఈ కేసు అనేది కోర్టులో నడుస్తున్న తర్వాత ఇప్పుడు మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుంది దానికి డబుల్ ద అమౌంట్ కంపన్సేషన్ క్లెయిమ్ చేయవచ్చు అండి. కోర్టు గ్రాంట్ చేయవచ్చు. అండ్ మోర్ దెన్ till 2 years ఇంప్రిజన్మెంట్ కూడా కోర్టు గ్రాంట్ చేయవచ్చు అండి విత్ కంపన్సేషన్. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ రైట్ అండి. ఎక్కడైతే పేయర్ అండ్ పేయి ఉంటారు, బ్యాంక్ ఎక్కడైతే లొకేట్ ఉంటుంది ఆ జ్యూరిడిక్షన్లో కేసు వేసుకోవచ్చు అండి చెక్ బౌన్స్. ఇప్పుడు జ్యూరిడిక్షన్ విషయం మాట్లాడుతున్నాం. సపోజ్ ఇప్పుడు విజయవాడలో ఉన్న వ్యక్తికి హైదరాబాద్లో అతను చెక్ ఇచ్చాడు. ఆయన విజయవాడలో చెక్ ప్లేస్ చేశాడు, చెక్ బౌన్స్ అయింది. ఆ వ్యక్తి ఇప్పుడు కేసు ఎక్కడ వేయాలి? హైదరాబాద్లో వేయాలా, విజయవాడలో వేయాలా? ఇప్పుడు చెక్ అట్ పారని కొన్ని ఈ జ్యూరిడిక్షన్స్ వచ్చినాయండి. ఇప్పుడు లేటెస్ట్గా మన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన ప్రకారం ఇంతకుముందు చూసినా కూడా చాలా వేరియేషన్స్ వచ్చినాయండి. ఇంతకుముందు ఏముంటుండే అంటే అక్యూజ్డ్ జ్యూరిడిక్షన్ అండ్ కంప్లైనెంట్ జ్యూరిడిక్షన్ ఇద్దరు ఎక్కడ ఉన్నా కూడా కేసు వేస్తుండండి ఇంతకుముందు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ చేంజ్ చేసి ఎక్కడైతే బ్యాంకర్స్ ఇది ఉంటుంది చెక్, అక్కడ కేసు వేసుకోవాలని ఉందండి. కంప్లైంట్ జ్యూరిడిక్షన్ తీసుకుంటారండి ఎప్పుడైనా చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవడానికి. దిలీప్ గారు, నా క్వశ్చన్ మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్టున్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి విజయవాడలో ఉన్న వ్యక్తికి చెక్ ఇచ్చాడు. అవునండి. సో ఇక్కడ నా బ్యాంక్ ఇక్కడ నేనే చెక్ ఇచ్చాను. సపోజ్ విజయవాడలో ఉన్న వ్యక్తికి ఇచ్చాను, విజయవాడలో అతను ప్లేస్ చేసుకున్నాడు, ఆయన బ్యాంకులో వేసుకున్నాడు, బ్రాంచ్లో వేసుకున్నాడు, అక్కడ బౌన్స్ అయింది. బౌన్స్ అయిన పక్షంలో ఆ సదరు వ్యక్తి విజయవాడలో ఉన్న వ్యక్తి హైదరాబాద్లో కేసు అయ్యాలా, విజయవాడలో వేసుకోవచ్చా? అక్కడ వేసుకోవాలండి అతను. ఎందుకంటే అతను ఆల్ ద వే హీ కెన్ నాట్ ట్రావెల్. అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి ఎక్కడైతే చెక్ ఇష్యూ చేసింది కదా అక్కడైతే కేసు ఫైల్ చేయలేరు. కాబట్టి నేను అదే చెప్తున్నా, ఎక్కడైతే అక్కడ ఉంటారు చెక్ బౌన్స్ అవుతుంది అక్కడే మనం కేసు ఫైల్ చేసుకోవాలండి. విక్టిమ్ ప్లేస్ లోనే, విక్టిమ్ ప్లేస్ లో. అదే అంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు చెక్ బౌన్స్ కు సంబంధించి చెక్ ఇష్యూ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు వేయనికి ఓన్లీ ఒక్క చెక్ స్లిప్ ఉంటే సరిపోతుంది, చెక్ ఒక్కటే సరిపోతుందా? దాంతోపాటు కవరింగ్ లెటర్ లాంటివి ఏమైనా తప్పనిసరిగా కోర్టు అడుగుతుందా? లీగల్గా చూస్తే అండి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలా. చెక్ ఇష్యూ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తాము. చెక్ ప్రజెంట్ చేస్తాం బ్యాంక్లో, మనకు చెక్ లీఫ్ వస్తుంది. దాని తర్వాత చెక్ ఎందుకు బౌన్స్ అనేది రీజన్స్ వస్తాయండి. దీంట్లో చాలా రీజన్స్ ఉంటాయి. ఒక ఫండ్స్ ఇన్సఫిషియన్స్ వస్తుంది, సిగ్నేచర్ డిఫర్స్ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ డిఫర్స్ అని వస్తుంది, ఇంకా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. అది ఏ రీజన్ ఉన్నా కూడా చెక్ బౌన్స్ కిందనే వస్తుందండి. అది తీసుకొని మనం కేసు ఫైల్ చేయవచ్చు అండి ఈ చెక్ బౌన్స్ కేసు అనేది. అంటే బ్యాంకు నుంచి ఎందుకు బౌన్స్ అయ్యిందని బ్యాంక్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్ టిక్ చేసేసి మనకి ఇచ్చినాక ఆ రీజన్ తో మనం కోర్టులో కేసు వేయవచ్చు అండి. ఫస్ట్ నోటీస్ పంపించాలి. ఓకే రైట్. దిలీప్ గారు, నా క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే
నేను చెక్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఉత్త చెక్ ఇస్తే ఒక్కటే సరిపోతుందా, లేదా దాంతోపాటు కవరింగ్ లెటర్ కూడా ఇవ్వాలి? ఎందుకు ఇస్తున్నాను చెక్, ఎందుకో అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అండర్స్టాండింగ్. అంటే చెక్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు, ఎవరు తీసుకుంటారు అని వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. కొంతమంది ఏం చేస్తారంటే బ్లాంక్ చెక్ ఇష్యూ చేస్తారు, సైన్డ్ బ్లాంక్ చెక్ ఇష్యూ చేస్తారు. కొంతమంది ఏం రాసుకోరండి ఫస్ట్ థింగ్. కొంతమంది ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్లో సెక్యూరిటీ డిపాజిట్ కింద కూడా చెక్ ఇస్తారండి. సో సెక్యూరిటీ డిపాజిట్స్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. సెక్యూరిటీ డిపాజిట్స్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇప్పుడు చెక్ ఏదైతే ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్స్ కింద ఒకరిని ఇష్యూ చేస్తారు. సో తర్వాత ఏం చెప్తారంటే అమౌంట్ ఇవ్వకపోయినా, ఆ లీగల్ ఎన్ఫోర్సబుల్ ఒకవేళ కమిట్ కాకపోయినా మీరు ప్రజెంట్ చేసుకోండి అంటే చాలా కేసెస్ సందర్భాలు ఉన్నాయి, ఆ కేసు ఉండదండి. సో దానికి కూడా చాలా లీగల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు, అది ఇన్ డెప్త్గా పోవచ్చు మనము. సో ఏముంటుందంటే ఇప్పుడు చెక్ అనేది చెక్ ఇద్దరి అండర్స్టాండింగ్లో చెక్ ఇచ్చుకోవచ్చు. కానీ కోర్టు వచ్చినాక మనం ఏంటంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ చూస్తామండి, లైక్ ప్రామిసరీ నోట్ చూస్తాం, లేదంటే బాండ్ ఏమైనా రాసుకుంటారు. సో అది చెక్తో సహా ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్ కోర్టులో ఫైల్ చేస్తే బాగుంటుందండి. రైట్ సార్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాము, కొన్ని ఎఫెన్సెస్ చూస్తూ ఉంటాం, బెదిరించి కత్తి చూపించో తుపాకీ చూపించో చెక్కులు రాయించుకొని చెక్కుల మీద సంతకాలు పెట్టించుకుంటారు. యాక్చువల్గా అయితే లీగల్గా చూసుకుంటే అతను చెక్ ఇష్యూ చేసినట్టు అతను తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మాత్రం ఇలాగా ఒక అమాయకులను లేకపోతే కొంచెం వీక్ ఉన్న పర్సన్స్ను బెదిరించో కత్తి చూపించో తుపాకీ చూపించో సంతకాలు పెట్టించుకొని చెక్కులు తీసుకెళ్తారు. అటువంటి సందర్భాల్లో చెక్కు ఇష్యూ చేసిన వాడికి ఉన్నటువంటి డిఫెన్స్ ఏముంటుంది? తన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అతను ఆ చెక్ బౌన్స్ కేసు నుంచి ఆయన ఎలా రక్షణ పొందాలి? అది మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ థింగ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, లేదంటే బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. ఆ చెక్ మిస్యూజ్ అవుతుంది, ఆ చెక్ అయినా బ్లాక్ చేయమని చెప్పాలా. పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇవ్వాలండి, సో అండ్ సో ఇన్సిడెంట్ జరిగింది, సో వీళ్ళు ఒకవేళ చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే ఆ చెక్ మిస్యూజ్ అవుతుంది, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుందని కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయండి మీరు చూస్తే. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇతని పైనే ఉంటుంది, ప్రూవ్ చేసుకోవాలా. కోర్టులో కేసు వేసిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే కోర్టులో వచ్చిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేసినారా లేదా అని అడుగుతారు, బ్యాంక్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినారా లేదా అని అడుగుతారు. సో ఇవన్నీ మనం స్టెప్స్ తీసుకుంటే రేపటి రోజు మనకు ఈ డిఫెన్స్ కింద పనికొస్తుంది మనకు. లేదంటే ఏమవుతుందంటే నేను బ్లైండ్గా ఓవరాల్గా చెప్పినాను అనుకోండి, నాకు ఆయన బెదిరించినారు, చెక్ తీసుకున్నారు, సో నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతే మీకే పనిష్మెంట్ పడుతుందండి. ఇక్కడ దీంట్లో ఒక నెగిటివ్ యాంగిల్ కూడా కనిపిస్తుంది దిలీప్ గారు. సపోజ్ నేను చెక్ ఇచ్చాను, చెక్ ఇవ్వాల్సింది ఇచ్చేసాను, ఇచ్చి బ్యాంకుకి వెళ్ళాను, నా చెక్ మిస్ అయిందండి, మిస్ అయ్యేటుందా, మీ చెక్ వస్తే ఆపేసేయండి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాను, బ్యాంకు మేనేజ్ చేస్తాను. అటువంటి సందర్భాల్లో బాధితుడి పరిస్థితి ఏంటి? అయినా ఎవరికైనా కానీ చెక్ ఇప్పుడు కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు ప్రకారం. ఆ డైరెక్షన్స్ ప్రకారం చెక్ ఇష్యూ చేసిన వాళ్ళు ఎలా కేసు, ఇప్పుడు నెక్స్ట్ మనం కేసు ఎట్లా ఫైల్ చేసుకోవాలా, ఏం చేయాలా. చెక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ ఏం చేస్తారంటే బ్యాంక్ వెళ్ళేసి నా చెక్ పోయిందని కొంతమంది చెప్పుకుంటారు, కానీ దానికి డ్యూరేషన్ ఉంటుందండి. అంటే మనం ప్రూవ్ చేసుకోవాలా ఏ టైం పీరియడ్లో ఎందుకు చెక్ ఇవ్వడం జరిగింది, ఈయన చెక్ మిస్ప్లేస్ అయిందని ఎప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి, మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవి మనం కేసు వేస్తున్నప్పుడు ప్రూవ్ చేస్తే కంపల్సరీ ఇది ఏదైతే చెక్ పోయిందని కంప్లైంట్ ఇస్తారు కదండి బ్యాంక్లో, అది ప్రూఫ్ కాదు. సో కోర్టులో కేసు ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి మనకు. ఒకవేళ బ్లాక్ చేయండి అని చెప్పేసి సపోజ్ మీరు నాకు చెక్ ఇచ్చారు, తర్వాత బ్యాంకుకి వెళ్ళి నా పలానా నంబర్ చెక్ నేను ఇష్యూ చేశాను, అది నన్ను బెదిరించి తీసుకున్నారు, దాన్ని బ్లాక్ చేసేయండి అని మీరు ఏదో చెప్పి అక్కడ మేనేజ్ చేసి బ్యాంకులో బ్లాక్ చేయిస్తారు నాకు చెక్కుని. నేను చెక్ ప్లేస్ చేస్తాను, నాకు బ్యాంక్ కూడా నాకు బౌన్స్ అయిన ఇస్తాడు, ఏ రీజన్తో చెక్ రిటర్న్ చేస్తాడో లేకపోతే చెక్ తనే ఉంచుకుంటాడు? రిటర్న్ సేమ్ రీజన్కే రిటర్న్ చేస్తాడండి ఆయన. లేదంటే ఇట్లా సో అండ్ సో రీజన్, ఇది ఆయన ఏదైతే కంప్లైంట్ ఇస్తారు కదా చెక్ హోల్డర్, ఆయన ఏంటంటే నాకు ఆల్రెడీ చెక్ అమౌంట్ ఇవ్వాలండి, దాని గురించి నేను చెక్ ప్రజెంట్ చేయడానికి వచ్చినాను, కానీ మీరు అతను ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చేసినారని చెప్తారు కదా. సో అలా కాకుండా కూడా ఆయన రిటర్న్ చేసినా కూడా, లేదంటే మనం ప్రజెంట్ చేయవచ్చు అండి, ప్రజెంట్ చేసినాక కూడా మనకు రీజన్స్ వస్తాయి, ఆ రీజన్తో పాటు మనం కంపల్సరీ కేసు వేయవచ్చు. ఇంకోటి చెక్ ప్రజెంట్ చెయ్యకుండా కూడా మనం ఏం చేస్తామంటే
ఇతనికి ఒక నోటీస్ పంపిస్తాం, డిమాండ్ నోటీస్ అనేది బిఫోర్ ప్రజెంటేషన్ ఆఫ్ చెక్. అంటే చెక్ వేయక ముందు కూడా, ఒక బ్యాంక్లో చెక్ వేయక ముందు కూడా ఏం చేస్తామంటే కంపల్సరీగా ఒక డిమాండ్ నోటీస్, మీ చెక్ ప్రజెంట్ చేస్తున్నాను నేను, దానికన్నా ముందు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, చెక్ ప్రజెంట్ చేయను, ఒకవేళ మీరు సెటిల్ చేయకపోతే నేను కంపల్సరీ చెక్ ప్రజెంట్ చేసేస్తా అనేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ డిమాండ్ నోటీస్ కింద మనం లీగల్ డిమాండ్ నోటీస్ పంపిస్తే కూడా బాగుంటుంది. జనరల్గా అందరికీ ఆ పని చేయలేరు కదా, చెక్ ఇచ్చారు, చెక్ ప్లేస్ చేస్తున్నామని చెక్ తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేయడం. కొంతమందికి ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉండదండి. సో డిమాండ్ నోటీస్ పంపిస్తే ఏంటంటే మనం కూడా సేఫ్ సైడ్లో ఉంటాం, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎవరైతే చాలా మంది ఏం చేస్తారు, బ్యాంకర్స్ దగ్గర వెళ్ళి నా చెక్ పోయింది లేదంటే ఇట్లా చాలా ఫాల్స్ కంప్లైంట్ ఇస్తుంటారు. సో దానికన్నా ముందు మనం ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తే మనం ఒక సేఫ్ సైడ్లో ఉంటాం. రైట్ సార్. దిలీప్ గారు, ఇప్పుడు చెక్ తీసుకునేటప్పుడు రిసీవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, జనరల్గా చెక్ ఇష్యూ చేసేటప్పుడు ఓవర్ రైటింగ్స్ వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి దిద్దుబాట్లు ఉంటాయి, కట్ చేసి రాయటం ఉంటాయి, సిగ్నేచర్లో వ్యత్యాసం ఉంటుంది, డేట్లలో తేడా ఉంటుంది. వీటిని ఎటువంటి జాగ్రత్తలు తీసి, ఎందుకంటే కావాలని అట్లా చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సిగ్నేచర్ టాలీ కాలేదనో, లేకపోతే బాబు ఇది ఓవర్ రైటింగ్ వచ్చిందనో, లేకపోతే ఇక్కడ ఈ అక్షరాలు సరిగ్గా వేయలేదనో, ఫిగర్లు సరిగ్గా వేయలేదనో, ఏదో ఒక రీజన్తో అది అసలు ఆ ప్లేసే తీసుకునే పరిస్థితి లేకుండా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు అక్కడికక్కడ. అటువంటప్పుడు రిసీవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెక్ తీసుకునే? సార్, రిసీవర్ ఏంటంటే కంపల్సరీ చెక్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ అతను సైన్ కరెక్ట్గా సైన్ చేసినని చూసుకోవాలా, అమౌంట్ కరెక్ట్ ఉందా, ఇన్ నంబర్ అండ్ ఇన్ ఫిగర్స్ కరెక్ట్ ఉందా అని చూసుకోవాలా. ఇంకోటి ఏంటంటే కొన్ని చెక్స్ అబౌట్ 10 lakhs అండ్ బిలో 10 lakhs ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే బిలో 10 lakh ఉంటుంది కానీ దానికి అమౌంట్ వచ్చేసి అబౌట్ 10 lakhs రాసేస్తారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, మనం ఆ టైంలో చూసుకోవాలా. చూసుకొని ఏంటంటే ఇప్పుడు చెక్ రిసీవ్ చేస్తున్న తర్వాత కూడా ఎవరైతే చెక్ ఇస్తారో వాళ్ళ నెంబర్ ఆఫ్ రీజన్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ అయినా తీసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా కానీ, ఏ రీజన్ వల్ల అయినా కానీ చెక్ మనం ప్రజెంట్ చేసినాక బౌన్స్ అవుతుంది. సో ఏ రీజన్కి బౌన్స్ అయినా కూడా మనం చెక్ బౌన్స్ కేసు అట్రాక్ట్ అవుతుందండి. సో మెయిన్ థింగ్ మనం చేసేది ఏంటంటే చెక్ మెయిన్ సిగ్నేచర్ అండ్ అమౌంట్ డేట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. రైట్ సార్. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక్కసారి కొంతమంది మీరు ఇందాక అన్నట్టు బ్లాంక్ రాసి సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు, లేదా కేవలం ఫిగర్స్ మాత్రమే రాస్తారు, పైన నేమ్ రాయరు, పైన నేమ్ రాస్తారు, కింద ఫిగర్ రాయరు కొన్ని సందర్భాల్లో. అది ఇంకొకళ్ళు వేరే రేటింగ్తో రాస్తారు. కొంతమంది డేట్ వేయకుండా ఇస్తారు, కింద సిగ్నేచరు, పైన ఆ ఇంకు ఈ ఇంకు ఈ అక్షరాలు అన్నిట్లో తేడా కనిపిస్తూ ఉండదు కొన్ని సందర్భాల్లో. ఇటువంటి చెక్కులు ఈ రీజన్స్ వల్ల కూడా చెక్ బౌన్స్ కేసులు దాదాపు స్టేల్ అంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. దీని గురించి అంటే తీసుకునేవాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్ చాలా డెప్త్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ సిగ్నేచర్స్ లేదన్నా ఇంక్, ఇంకా పైన నేమ్స్ అండ్ నంబర్స్, అమౌంట్ అన్ని డిఫరెన్సెస్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది నమ్మకం పైన చెక్ తీసుకుంటారు, ఇస్తారు. ఆ టైంలో కొంతమంది డేట్ మెన్షన్ చేస్తారు, కొంతమంది అమౌంట్ మెన్షన్ చేస్తారు, కొంతమంది పేరు మెన్షన్ చేయరు, చేస్తారు. అది ఎందుకంటే ఆ ప్యూర్లీ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే రిలేషన్స్ ఖరాబ్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే వేరే పేరు మీద రాసుకోవడము, లేదంటే అమౌంట్ ఎక్కువ రాసుకోవడము. సో ఇలా చాలా సందర్భాలు జరుగుతాయండి. సో ఇది పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. తర్వాత కేసు ఎప్పుడైతే ఫైల్ చేస్తారో అప్పుడు కేసు నడుస్తున్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, అన్నీ ఎట్లా ఎందుకు వచ్చింది, ఎవరు రాసుకున్నారు, ఇంకదైనా కానీ ఇవన్నీ క్వశ్చన్స్ అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్స్లో వస్తాయండి ఇవి. మీరు అన్నట్టు దిలీప్ గారు, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఇవన్నీ అడుగుతారు. నేనంటుంది ఏంటంటే ఒక చెక్కులో పేరు వేరే రైటింగు, కింద ఆ అమౌంట్ ఎంత ఉందో అది ఒక వేరే రైటింగ్ కనిపిస్తుంది. అవును, సరే డేట్ అనేది ఫిగర్స్ కాబట్టి ఇక్కడ వేసిన అమౌంట్కి వేసిన అక్కడ అమౌంట్ కింద అయితే వేస్తారో అవి కూడా లెటర్సే కాబట్టి పైన డేట్కి దీనికి లెటర్లో తేడా కనిపిస్తే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ తేడాలు ఉన్నప్పుడు ఆ చెక్ బౌన్స్ కేసు నిలవదు అనేది ఒక వాదన ఉంది. లేదండి, నేను అదే అంటున్నాను. అది పాయింట్ ఆఫ్ డిఫరెన్స్. అది నిలబడదని కాదు. ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చెక్ ఇష్యూ చేసిన తర్వాత చెక్ అమౌంట్ ఉంటుంది అండ్ సిగ్నేచర్స్ ఉంటుంది. సో చెక్ ప్రజెంట్ చేస్తే చెక్ బౌన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఫైలింగ్ ఏ కేస్. చెక్ బౌన్స్ కేస్ ఫైల్ చేసుకోవడానికి ఇనఫ్ అండి.
తర్వాత ఇది అన్ని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది అన్ని పాయింట్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు ఇంక్ అయినా కానివ్వండి, ఇప్పుడు రాతలైనా కానివ్వండి, ఇప్పుడు అట్లా చాలా ఉంటాయండి. సో కేసు నిలబడుతుందని ఏం లేదండి. సో కేసు ఓన్లీ చెక్ బౌన్స్ పైన కూడా కేసు ఫైల్ చేయవచ్చు. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కూడా మనము పాయింట్ ఆఫ్ డిఫెన్స్ వస్తుందండి. మనం ప్రూవ్ చేసుకోవాలి. అది కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది కదా, ఒకవేళ అటువంటి తేడాలు ఉంటే సంతకం ఒకటిది 2 రకాల రాతలు కనిపిస్తున్నప్పుడు కేసు కొట్టే అవకాశం ఉంటుందా? అది ఎందుకు అట్లా ఉండదండి. అది ఎందుకని కారణాలు అనేది మనం ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిఫెన్స్ లా చీఫ్ అవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్స్ అవుతాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఆ సందర్భం ఎందుకు సిగ్నేచర్స్ అట్లా రావడం, లేదంటే ఇంక్ ఎందుకు రాసినాము అంటే ఇప్పుడు నాకు బాగాలేకపోతే నా చెయ్యి ఇరిగింది, లేదంటే ఇంకేమైనా అయింది, నాకు చదువు రాదు, వేరేవాళ్ళు రాసినారు. సో ఇట్లా చాలా డిఫెన్స్ తీసుకుంటారు. సో దానికి కేసు ఓడిపోతామని ఏం లేదండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ ప్రెజెంటింగ్ ద కేస్ అండ్ హౌ వీఆర్ టేకింగ్ ద కేస్ అనేసి అండి. ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసుల్లో మీరంటున్న లెక్కల ప్రకారం అయితే 100% చెక్ బౌన్స్ కేసులన్నీ బాధితుల పక్షాన వెళ్తున్నాయా, లేదా ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ఉద్దేశపూర్వకంగానే ఇది ఎగ్గొట్టాలని వాళ్లకు ఫేవర్లకు వెళ్తున్నాయా అంటారు? ఇట్ డిపెండ్స్ అండి. అంటే నేను అదే చెప్తున్నా. అంటే అనుభవం ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్లో విక్టిమ్ ఫేవర్లోనే వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ బాధితులు ఉంటారు కాబట్టి ఆ చెక్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, కేస్ నడుస్తుంది అంతా. కాబట్టి వాళ్ళ ఫేవర్లోనే వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పిన నేను సిచ్యువేషన్స్ ఎట్లా ఎందుకు ఇచ్చినారు ప్రూవ్ చేసుకోవాలా మనం, ఎవరు ఇచ్చినారు, మానిటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఏముంది. కొన్ని ఏమవుతుందంటే ప్రొలాంగ్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా చూస్తే ఇది ఫాస్ట్ ట్రాక్ కింద 6 monthsలో కేసు క్లోజ్ అయిపోవాలి ఒక్కొక్క కేసు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే టైం లిమిట్ ఎక్కువ అయిపోతుంది, డిఫెన్స్ నడుస్తుంటుంది, సో టైం ఎక్కువ అవుతుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం 80% ఆఫ్ కేసెస్ ఏమవుతుందంటే మన కంప్లైంట్ బాధితుల ఫేవర్లోనే వస్తాయండి. రైట్. దిలీప్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు 6 months ఫాస్ట్ ట్రాక్ లో అయిపోవాలని చెప్పేసి ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని కేసుల్లో అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి మన ఇండియాలో. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే కొంచెం డెఫిషియన్సీ ఉంటుందండి. అన్ని కేసెస్ తొందరగా చేయాలంటే కాదు. ఇప్పుడు మనము కొన్ని కేసెస్ ఏమవుతుందంటే తొందరగా అవ్వాలని కూడా హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొని వస్తాం ఫాస్ట్గా, డే టు డే బేసిస్, లేదంటే వీక్లీ ట్రయల్ కండక్ట్ చేయాలా, కేసు తొందరగా కంప్లీట్ చేయాలని హైకోర్టు వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొని వచ్చేస్తాం. కానీ ఏమవుతుందంటే అవైలబిలిటీ ఆఫ్ ద స్టాఫ్, అవైలబిలిటీ ఆఫ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇవన్నీ చూస్తారండి. సో జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా మిషన్గా పని చేయలేరు. సో ఏది ఉన్నా కూడా నంబర్ వైజే కేసెస్ వస్తాయి. సో అలా ప్రకారం అట్లా చూసుకుంటే కేసెస్ ప్రొలాంగ్ అవుతున్నాయండి. దాని గురించి లేదంటే ఏ కేసెస్ ఉన్నా కూడా తొందరగానే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారండి కోర్టు. రైట్. దిలీప్ గారు, ఒకవేళ కింద జిల్లా స్థాయి జిల్లా కోర్టులో నేను చెక్ బౌన్స్ కేసు వేసాను, నా చెక్ బౌన్స్ కేసు కొట్టేశారు, ఏదో ఒక రీజన్ వల్ల కొట్టేశారు, అప్పీల్ వెళ్ళొచ్చండి. నాకు కొట్టేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది? నెక్స్ట్ సెషన్స్ కోర్టు ఉంటుందండి, డిస్ట్రిక్ట్ కోర్టు. అప్పీల్ వెళ్ళొచ్చు, మనము అప్పీల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అప్పీల్ వెళ్ళొచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంత అమౌంట్ కి అయితే ఈ కోర్టు, ఇంత అమౌంట్ కి అయితే ఇంత కోర్టు అనే వ్యత్యాసం ఉంటుందా, లేకపోతే ఎంత అయినా కానీ చెక్ బౌన్స్ లో ఏం లేదు. చెక్ బౌన్స్ డైరెక్ట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు మెజిస్ట్రేట్ కోర్టులో, ఫైల్ చేసుకొని దాని తర్వాత కేసు అక్కడే కోర్టులో ఆడొచ్చండి. ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ కూడా వచ్చినాయి. సో ఆ స్పెషల్ ఇప్పుడు ఫైలింగ్ ఒక దగ్గర ఉంటుంది, మళ్ళీ స్పెషల్ కోర్ట్ అలాట్ అయిపోతుంది. సో కేసు అక్కడే నడుస్తుంటుంది. ఓకే. అంటే ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల కేసు కొట్టేస్తే, చెక్ బౌన్స్ వేసిన కేసు ఇది కొట్టేస్తే, అంటే బాధితుడికి న్యాయం జరగకపోతే బాధితుడు ఎన్ని రోజుల్లో వెళ్లాల్సి ఉంటుంది? అలా 30 days లో వెళ్ళాలండి. 30 రోజుల్లో కంపల్సరీ అప్పీల్ వెళ్ళాలి, లేకపోతే అప్పీల్ చేసే అవకాశం కోల్పోతాడు. ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని రీజన్ చూపించుకుంటా కూడా మనము లిమిటేషన్ చూపించాలా. అంటే నేను ఈ టైంలో నేను అప్పీల్ చేసుకోలేకపోయినానని చెప్పేసి మనం యాంపుల్ రీజన్ చూపిస్తే అది అలా అవుతుంది మరి. రైట్. దిలీప్ గారు, చెక్ బౌన్స్ కేసు సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఒక్కసారి మళ్ళీ మనం ఈ చెక్ బౌన్స్ కేసుల నుంచి మెల్లగా ఒకసారి ఈ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి వెళ్దాం. జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం, ఏ కోర్టుకి వెళ్ళినా కానీ భార్యాభర్తల కేసులు, ఫ్యామిలీ 498కి సంబంధించిన అయితే డిఏవి
డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అయితేనేంటి, మెయింటెనెన్స్ కేసులు ఏంటంటే దాదాపు క్రిమినల్ కేసులతో పోటీ పడుతూ ఈ సివిల్ కేసులు చూస్తూ ఉంటాం. ఏ కోర్టులో వెళ్ళినా కానీ ఫ్యామిలీ కేసెస్ ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. సరే, పరిస్థితుల ప్రభావం అనాలా, లేకపోతే మారుతున్న ట్రెండ్స్ గురించి మనం చెప్పుకోవాలి, రీజన్స్ ఏదైతేనేంటి కానీ కేసులు అయితే బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 498 గతంలో 498 అనేది మొత్తం కుటుంబాన్ని ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే తీసుకెళ్ళి ఫస్ట్ జైలు వేసేసేటోళ్ళు, తర్వాత వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకొని వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఒక మార్పుల చేర్పుల వల్ల 498A సెక్షన్ సంబంధించిన బుక్ అయిన కేసుల్లో స్టేషన్ బెయిల్ ఉంటుంది. కంకరెంట్ రీజన్ చేయకపోతే వేరే వాళ్ళ కుటుంబం మీద కూడా కేసులు అవ్వట్లేదు. అసలు ఈ కేసులు, ఈ 498 కేసుకి ఇంత వీక్ అవ్వడానికి కారణం ఏంది? అసలు ఇది జెన్యున్ కేసులా, లేకపోతే ఇది మిస్యూజ్ అవుతుందా? మిస్యూజ్ అవుతుంది అనేది ఒక వాదన బాగా వినిపిస్తూ ఉంది. ఇది మిస్యూజ్ అవుతున్న వాదనలో భాగంగా చూసుకుంటే మిస్యూజ్ అంటూనే నిజంగా బాధితులకు అన్యాయం జరిగిపోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. నేను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా 498 అనేది ఒకప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇంతకుముందు ఒక కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడము, ఇంకా వాళ్ళని పోలీస్ స్టేషన్లలో ఎన్నో విధాలుగా వాళ్ళని బాధ పెట్టడం, ఇట్లా చాలా ఉంటుండే అండి. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమైందంటే ఈ ఉన్న కేసెస్లో చాలా ఫేక్ కేసెస్ వేస్తున్నారు. అంటే ఫర్ వాళ్ళ ఒక సెల్ఫ్ ఎట్లా అంటే ఏం చెప్పాలంటే వాళ్ళకు ఒక సంతోషం కోసం కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళని టార్చర్ పెట్టాలా, అత్త వాళ్ళని, భర్తని, ఫ్యామిలీ మెంబర్స్ని టార్చర్ పెట్టాలా, చెయ్యాలని చెప్పేసి ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తుండే. తర్వాత ఈ అన్ని ఏంటంటే సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళిందండి. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక గైడ్ లైన్ తయారు చేసింది, ఎట్లా ఏందనేసి వీళ్ళ అన్నిటికీ ఏం చేయాలనేసి. సో అప్పుడు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు, అర్నీష్ కుమార్ జడ్జ్మెంట్ ఇచ్చినారు. ఆ జడ్జ్మెంట్లో ఏంటంటే లెస్ దెన్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఏది ఉన్నా కూడా అన్ని కేసెస్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలా, 41A CRPC కింద స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. అప్పటి నుండి ఏమైందంటే ఈ సెక్షన్స్ అన్నీ కొంచెము రిలాక్స్ అయిందండి. అంటే వీక్ పడిందని చెప్పలేము కానీ రిలాక్స్ అయింది. ఎట్లా అంటే ఒక ఇన్లాస్కి, హస్బెండ్ కాకుండా ఇన్లాస్కి, రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం రిలాక్సేషన్ దొరికింది. ఇప్పుడు ఏముందంటే హస్బెండ్కి పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఛాన్సెస్ ఏముంటుందంటే కొన్ని కేసెస్ ఎట్లా ఉంటాయంటే నిజంగా హెరాస్మెంట్ జరుగుతుంది. ఆ సందర్భాల్లో హస్బెండ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అత్తమామల్ని ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే జెన్యున్ కేసెస్లో అరెస్ట్ చేస్తున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 99% కేసెస్లో మీకు 41A CRPC నోటీస్, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తున్నారండి. నెక్స్ట్ థింగ్, ఇంతకుముందు ఏం చేస్తుండే, ఇప్పుడు ఈ 41 CRPC రాకముందు ప్రతి హౌస్ వైఫ్, అంటే జెన్యున్గా చెప్పాలంటే ఈ 498 అనేది ఒక మిడిల్ క్లాస్కి అయినా కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయ్యడానికి సెక్షన్ అండి. అంటే నేను పెద్దవాళ్ళకి యూజ్ కాదని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లేబర్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే చాలా హెరాస్మెంట్ జరుగుతుంది ప్రతి ఇంట్లో. సో వాళ్ళ గురించి తెచ్చిన సెక్షన్స్ ఇవి. మిస్యూజ్ అనేది తర్వాత ఇప్పుడు క్వాలిఫైడ్ లేడీస్, ఉమెన్స్, క్వాలిఫైడ్ చాలా మిస్యూజ్ చేస్తున్నారండి. సో ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇలా చేయొద్దండి అని చెప్పేసి అర్నీష్ కుమార్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయింది. ఇది ఈ రిలాక్సేషన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు భర్త మీద ఒక్కటే కేసు అవుతుంది, అతనికి 41 నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులందరూ హాయిగా అంటే కేసులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, కేసులో ఇన్వాల్వ్ ఉంటారండి వాళ్ళు. కానీ ఇమ్మీడియట్గా ఇంతకు ముందు ఉన్న ఎఫెక్ట్ ఉండదు. అంటే జైలు వెళ్ళడము, బెయిల్ తీసుకోవడము, కోర్టులో అపియర్ అవ్వడం, ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే హస్బెండ్ ఒక్కరే కోర్టుకి అపియర్ అవుతారు. రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్ళి ఒక స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం, దాంట్లో లేదంటే స్టే ఆఫ్ అపియరెన్స్ ఆర్డర్ తీసుకొని రావడం, ఇలా చేస్తున్నారు. సో హస్బెండ్ ఒకరే కోర్టులో అపియర్ అవుతారు. అండ్ ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ అవుతుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజెన్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అనేసి వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది, దాని తర్వాత మిగతా ప్రొసీజర్ జరుగుతుంది. ఆ టైంలో కంపల్సరీ రెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటారు, అక్యూజ్డ్ రెస్పాండెంట్ అంటారు, వాళ్ళు అపియర్ అవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు అండి. ఇటువంటి కేసుల్లో మీరు విరకట్న వేధింపుల కేసుకు సంబంధించిన కేసుల్లో
మీరు అన్నట్టు ఉన్నత వర్గాల్లో పెద్దగా లేదు, కానీ దిగువ మధ్యస్థాయి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే వాళ్ళ గురించి ఉంది అసలు. భర్త కంటే ఆడపడుచులు, అత్తమామల హెరాస్మెంట్, వాళ్ళ తోటికోడళ్ళ హెరాస్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. తీరా కంప్లైంట్కి వచ్చేసరికి భర్త మీద ఒక్కటే కేసు ఫైల్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ అంటే తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది కదా ఇటువంటి వచ్చిన రిలాక్సేషన్ వల్ల అనేది ఒక వాదన ఉంది. అంటే జెన్యున్ గా చూడాలంటే ఈ మిస్యూజ్ చేయడం వల్ల జెన్యున్ కేసెస్ కూడా ఏమవుతుందంటే అందరు మిస్యూజ్ అనుకుంటున్నారు. జెన్యున్ గా జరిగే ఇప్పుడు బాధ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వీళ్ళందరికీ ఏమవుతుందంటే జెన్యున్ గా వాళ్ళకి జరిగే కష్టాలన్నీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారండి. కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మీరు కోర్టులో చూడండి, లేకుంటే ఇంకెక్కడైనా చూడండి, చాలా మిస్యూజ్ అవుతుంది. అది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఉమెన్స్ అండి. సో దాని గురించి ఇది కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు. కానీ జెన్యున్గా చూడాలంటే ఈ ఏదైతే లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా బయటికి వస్తలేరండి ఇప్పుడు. అసలు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వరు, చెయ్యరు. అండ్ ఎందుకు కొట్లాటలు కోర్టుకి రావడము అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇస్తలేరు వీళ్ళు. దాని గురించి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమందికి చదువులు వస్తాయి, కొంతమందికి చదువు రాదండి. సో పోలీస్ స్టేషన్ వెళ్ళాలా, మళ్ళీ మేము ఎవరిని కలవాలా. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా 2024లో ఉన్నాం, కానీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు అనుకునేది ఒక్కటే, మాకు చదువు రాదు, మేము ఎందుకు వెళ్ళాలా పోలీస్ స్టేషన్స్, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని ఒక థాట్తో కూడా వాళ్ళు వస్తలేరండి. ఇప్పుడు మీరు అంటున్నట్టు సరే కంప్లైంట్లు రావటం లేదనేది ఇప్పుడు పైన ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళల్లో కూడా ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటే ఇద్దరు సంపాదించే వాళ్ళల్లో కూడా ఈగోస్ వల్ల చిన్న ఈగోస్ వల్ల కూడా ఇలా విభేదాలు వచ్చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అవునండి. యాక్చువల్గా ఇద్దరు విద్యావంతులే ఉంటారు, కేవలం ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకపోతే మరేదన్నా రీజన్స్ వల్ల వాళ్ళు కూడా న్యాయస్థానాలు మెట్లెక్కుతున్నారు ఈ మధ్యకాలంలో. పైగా నేరుగా వాళ్ళు ఈ కేసులకి అంటే డైవర్స్ పిటిషన్లు వేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో. 498 కంటే డైవర్స్ పిటిషన్లు వేసేసుకుంటున్నారు, నేరుగా మహిళలే వేసేసుకుంటున్నారు. అవునండి. 498 పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఐటీ హబ్, ఐటీ ఇండస్ట్రీ మన హైదరాబాద్లో తెలంగాణలో చాలా భూమిలో ఉంటే ఏమైందంటే కోర్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుండే, మండే టు సాటర్డే కోర్ట్ ఫంక్షనింగ్ ఉంటుందండి. యాజ్ యూజువల్ సెకండ్ సాటర్డే సండేస్ వస్తే హాలిడేస్ ఉంటుండే. కానీ ఐటీ ఎంప్లాయీస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేయడం, 498ని మిస్యూజ్ చేయడం, లేదంటే ఈ ఈగో ఇష్యూస్ వల్ల అంటే అండర్స్టాండింగ్ లేకపోవడానికి కారణం వల్ల కేసెస్ ఫైల్ చేసుకోవడం, కోర్టుకి రావడం చాలా పెరిగిందండి. ఒక్కోసారి విపరీతంగా కేసెస్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వీళ్ళకి టైం దొరికేది ఎప్పుడు అంటే సాటర్డే సండేస్నే టైం దొరుకుతుంది. సో కోర్ట్ ఏం చేసిందంటే ఒక ఆర్డర్ పాస్ చేసి వీళ్ళ గురించి ఒక వెసులుబాట పెట్టాలని చెప్పేసి సాటర్డే సండే కూడా కోర్ట్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినారు, ఓన్లీ ఫ్యామిలీ కోర్ట్స్. సో సాటర్డే సండే కూడా కోర్ట్. అది ఎవరి గురించి అండి? ఐటీ ఎంప్లాయీస్. సో బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా చిన్న ఈగోస్ వల్ల, చిన్న ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఉంటారు, ఇంకొక షిఫ్ట్లో ఉంటారు, లేదంటే నీ సంపాదన నా సంపాదన అని చెప్పి చిన్న జస్ట్ రైవల్ ఇష్యూస్. అది దాంట్లో ఏం ఉండదండి. మా దగ్గర వచ్చినప్పుడు మేము చూస్తే చిన్న పెట్టి ఇష్యూస్కి కూడా డివోర్స్ వరకు వెళ్తారు, ఇంకా మిగతా కేసెస్ కూడా ఫైల్ చేస్తారు. అసలు మేము ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా కూడా కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్లో చాలా కేసెస్ కూడా సక్సెస్ చేసినాం. కానీ కొంతమంది ఎట్లా అంటే అడమెంట్గా అరే వద్దు ఈయనని సతాయించాలా, లేదంటే ఈమెను సతాయించాలా, కోర్టు చుట్టూ తిప్పాలా, అసలు నేను ఎందుకు డివోర్స్ ఇవ్వాలా, లేదంటే ఇంకేమైనా మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈగోయిజంలో వచ్చేసి ఇప్పుడు కూడా చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారండి. సో ఇది ఒక ఎండ్ అవ్వాలా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఫైలింగ్ దీస్ కేసెస్. రైట్ సార్, మనం చర్చ కొనసాగిందో ఒక బ్రేక్ తీసుకుందాం. న్యాయశాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్. City Vision, Singing Stars.
అండి, నేను సింగర్ దుర్గా ప్రసాద్ని. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్ లో సాంగ్స్ పాడటానికి మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా పాడటానికి రెడీగా ఉండండి. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్ ఈ నెల 23 జూన్ మార్నింగ్ 10:30 నుండి 12 గంటల వరకు. స్టే ట్యూన్. హాయ్ అండి, నేను సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్ లో నేను పాడడానికి మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా నాతో పాడడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ ఆదివారం 23వ తారీఖు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. డోంట్ మిస్ అండి. City Vision Singing Stars. కేబుల్ రంగంలో గత 25 ఏళ్లుగా అద్భుత సేవలు అందిస్తున్న సిటీ నెట్వర్క్స్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో లైట్నింగ్ స్పీడ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్, 24 గంటల కాల్ సెంటర్ సర్వీసెస్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజెస్ తో సిటీ నెట్వర్క్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలకు మా కాల్ సెంటర్ నంబర్ కి కాల్ చేయండి 1800-103-7159. లేటెస్ట్ స్టైల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, బ్రైడల్ వేర్, బ్యూటీ టిప్స్, అందాలు, అలంకరణలు మన ఆడవారి కోసం మీ ముందుకు వస్తుంది సిటీ ఫ్యాషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్. అనుభవాలు, ఆలోచనలు, శిక్షణ, క్రమశిక్షణ, తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిన ఎందరో ప్రముఖులు వారి అంతరంగాన్ని మనతో పంచుకునే కార్యక్రమమే సిటీ లెజెండ్స్ మీ సిటీ విజన్ లైవ్ లో. కేబుల్ రంగంలో గత 25 ఏళ్లుగా అద్భుత సేవలు అందిస్తున్న సిటీ నెట్వర్క్స్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో లైట్నింగ్ స్పీడ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్, 24 గంటల కాల్ సెంటర్ సర్వీసెస్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజెస్ తో సిటీ నెట్వర్క్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలకు మా కాల్ సెంటర్ నంబర్ కి కాల్ చేయండి 1800-103-7159. న్యాయ సలహాల కార్యక్రమంలో తిరిగి స్వాగతం. మనతో దిలీప్ గారు ఉన్నారు. చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడే ఫ్యామిలీ కేసుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా దిలీప్ గారు, ఇప్పుడు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు ఏదైతే నమోదవుతున్నాయో అవి న్యాయస్థానాల్లో సంవత్సరాల పరి నడుస్తాయి. సుమారు 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు నడుస్తాయి. నడిచి చివరికి కొట్టేస్తారు కేసు. బాధితురాలికి న్యాయం జరగదు. అప్పటికే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇంకేం 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, వాడెక్కడో నేనెక్కడో అన్నట్టు ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది బాధితురాల్లో కూడా. కుటుంబం అయితే విచ్ఛిన్నం అవుతుంది. న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంది జనరల్గా, సహజంగా. అంటే న్యాయం, సత్వర న్యాయం జరగకపోవడం కూడా అన్యాయం కిందకి వస్తుంది అనేది ఒక వాదన. నిజంగా ఇప్పుడు ఈ దోవరి హరాస్మెంట్ కేసులో నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందా? ఎవరైతే క్రూరత్వం ప్రదర్శించారో వాళ్ళకు శిక్ష పడుతుందా కోర్టులో? ఏమైనా మీ అనుభవం ఇప్పటిదాకా ఎటువంటి కేసులు, ఎన్ని కేసులు చూసారన్నట్టు? అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఏదైతే ఉందో అది కరెక్ట్ అండి. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అట్లా జరగట్లే అండి. ఇప్పుడు నిజంగా బాధితులు ఉన్న వాళ్ళకి కోర్ట్ కంపల్సరీ న్యాయం చేస్తుందండి. ఎందుకంటే జడ్జ్మెంట్స్ వాళ్ళ ఫేవర్లో పాస్ చేస్తుంది. ఇంకోటి మీరు చెప్పిన ప్రకారం ఇంతకుముందు ఉంటుండే, ఇప్పుడు 6 to 10 years అనేది టైం పీరియడ్ అని ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కోర్ట్స్ బైఫర్గేట్ చేసినారండి. అప్పుడు ఇంతకుముందు ఒక్క కోర్టు ఉంటుండే, ఇప్పుడు 3-4 కోర్టులు చేసినారండి. అప్పుడు ఏమైతే జ్యూరిడిక్షన్ డివైడ్ అవుతుంది, కేసెస్ కూడా ఈజీగా జడ్జెస్ చూస్తున్నారు. సో ఒక్కొక్క కేసెస్ 3 yearsలో 2 years లేదంటే 4 yearsలో కూడా క్లోజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అందరికీ నిజంగా జస్టిస్ జరుగుతుందో అని కూడా కాదండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ జస్టిస్ దొరుకుతుంది. 80% ఆఫ్ దాంట్లో అందరికీ జస్టిస్ దొరుకుతుంది. కొన్ని దాంట్లో ఎవరికైతే జస్టిస్ దొరకలేదు, మాకు న్యాయం దొరకలేదు అనుకుంటే వాళ్ళు అప్పీల్ కూడా వెళ్తున్నారండి.
రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పీల్కి వెళ్తే చాలా తక్కువ మంది. అయితే నా స్వీయ అనుభవంతో చెప్తుంది ఏంటంటే, అంటే నేను కేసులు ఎదుర్కొన్నాను కాదు, నేను చూసిన కేసుల్లో మెజారిటీ కేసుల్లో ఏమవుతుంది, ఎంత లెంతీగా సాగదీస్తారో అప్పటికి ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళు కూడా స్లిప్ అయిపోతారు. ఎవరు సాక్ష్యం సంతకం పెట్టారో కూడా గుర్తుండదు. ఒకవేళ వెతికి పట్టుకొచ్చినా అయిపోయింది కదండి, ఇంకెందుకు వాడికి జైలు పంపిణీకి, వాడికి గణేష్గా సాక్ష్యం చెప్పటం అని చెప్పేసి, ఏమోనండి మాకు తెలియదు, పోలీసు వాళ్ళు పిలిస్తే సంతకం పెట్టామని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయిపోవటము, సాక్ష్యాలు లేవని చెప్పేసి చివరిగా కేసు కొట్టేయటము జరగటం అనేది సహజంగా చూస్తూ ఉన్నాం మనం. అవునండి. సో ఇది అంటే మీరు అన్నట్టు ఇందాక జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది వాదన నిజమే. ఇప్పటికీ మనం చాలా కేసులు అటువంటి వాటిలో చూస్తున్నాం. మరో అంశం ఏంటంటే దిలీప్ గారు, ఇప్పుడు ఈ దోవరీ హెరాస్మెంట్ కేసు ఏదైతే వరకట్న వేధింపుల చట్టం కింద ఒక కేసు నమోదైతే దానికి ఫాలో అప్గా డొమెస్టిక్ వాలైన్ కేసు అనేది ఒకటి, మెయింటెనెన్స్ కేసు అనేది ఒకటి, ఇలాగా ఒకదాని అంటే ఒకటి మూడు కేసులు జనరల్గా ఫైల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు న్యాయస్థానాలు ఈ కేసులను వేరువేరుగా చూస్తాయా లేదా మూడు కలిసి ఒకే రకంగా చూస్తాయా? బాధితులకు ఎటువంటి న్యాయం జరుగుతుంది దీంట్లో? దేని దానికి సపరేట్ ఉంటుందండి, సపరేట్ కేసెస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది కేసు ఫైల్ చేయడానికి. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు వచ్చేసి ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తారు. 498 వచ్చేసి క్రిమినల్ కేసు అండి, కాబట్టి క్రిమినల్ కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది దానికి ఒక సపరేట్ వింగ్ ఉంది, దాంట్లో ఫైల్ చేస్తారండి. ప్రతి దానికి ఒక్కొక్క కేసు వేరే వేరే కోర్టులో నడుస్తుందండి. మూడు కూడా కలపరు, ఎందుకంటే ఇది ఉన్న అన్ని ఫ్యామిలీ కేసెస్ కిందనే వస్తాయి. కానీ దానికి సపరేట్ జ్యూరిడిక్షన్ ఉంటుంది, సపరేట్ టైం పీరియడ్ ఉంటుందండి. సపరేట్ అనేది ఇప్పుడు ఒక ప్రేయర్ కూడా సపరేట్ ఉంటుంది అందరికీ, రిలీఫ్ అనేది కూడా సపరేట్ ఉంటుంది అన్నిట్లో. అలాగే మెయింటెనెన్స్ కేసుల్లో మీరు ఒకవేళ సపరేట్ అంటున్నారు, మెయింటెనెన్స్ కేసుల్లో బాధితురాలు ఉంటారు, సింగిల్ పేరెంట్ అంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు. జనరల్గా కేసు అయిన తర్వాత విడిపోతారు దూరం. అమ్మాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వెళ్ళిపోతుంది, భర్త ఏమో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండిపోతాడు. సరే వేరుగా ఉంటారు, ఇద్దరైతే కలిసి అయితే ఉండరు. ఒక జనరల్గా ఇటువంటి కేసులో 99.9% కేసుల్లో ఒకసారి కేసు ఫైల్ అయిందంటే భార్యాభర్తలు విడివిడిగా ఉండటమే చూస్తాం మనం. ఇటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ కేసు అనేది చాలా ఫైల్ అవుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ కేసు వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో ఈమెకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఎవరైతే అతను ఉన్నాడో, భర్త ఉన్నాడో, సంపాదించే వ్యక్తి ఉన్నాడు, అతను ఏ సంపాదన లేని పక్షంలో ఆ బాధితురాలికి ఎటువంటి మెయింటెనెన్స్ లభించే అవకాశం ఉంటుంది? మెయింటెనెన్స్ కేసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ కేసు వైఫ్ ఫైల్ చేస్తే భర్త ఎంప్లాయా అన్ఎంప్లాయా అని చూడరండి. చట్టం ఏమంటుందంటే అతను ఏం చేస్తాడని కాదు, అతను వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా కంపల్సరీ అయిన చట్టం అని ఉందండి మనకు. ఇప్పుడు నా దగ్గర లేదు, నేను జాబ్ చేయను, లేదంటే నేను జాబ్ చేసినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వను అని చెప్తే కోర్టు ఒప్పుకోదండి. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసినాక ఎన్ని డేస్లో మెయింటెనెన్స్ వస్తుందని చెప్పలేమండి, ఎందుకంటే కోర్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫైల్ చేసిన తర్వాత నోటీసెస్ వెళ్తాయండి. అక్కడ మన ఎవరైతే హస్బెండ్ ఉంటారో వాళ్ళకి నోటీసెస్ వెళ్తాయి. నోటీస్ వెళ్ళాలా, అతను కోర్టులో అపియర్ అవ్వాలా, మళ్ళీ వాదనలు ఉంటాయి, ఆయన జవాబు వేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది ఒక క్లాజ్ ఉంటుంది. ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్ కింద మాకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వండి టిల్ ఫైనలైజేషన్ ఆఫ్ కేసు, మాకు మధ్యలో ఏమైనా రిలీఫ్ ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతాం. సో దాంట్లో మనకి ఇంటరిమ్ మెయింటెనెన్స్ గ్రాంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు హస్బెండ్ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని చూసి కోర్టు ఒక ఇంటరిమ్ రిలీఫ్ గ్రాంట్ చేస్తుంది, అంటే మనకి ఇంటరిమ్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్ మనం తీసుకుంటున్న తర్వాత కూడా ఫైనల్గా ఏదైతే మన జడ్జ్మెంట్ వస్తుంది అప్పుడు కూడా ఈ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఎన్హాన్స్ కావచ్చు, లేదంటే దానికి ఇప్పుడు హస్బెండ్ ఏం ప్రూవ్ చేసుకుంటాడు దాన్ని కూడా చూసి తగ్గించవచ్చు అండి. ఆ టైంలో అవకాశం ఎట్లా ఉంటే దాని ప్రకారం. దీనికి పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, అంతే. ఎంత టైంలో ఆమెకు రావచ్చు అంటే 2 నెలలు పట్టచ్చా, 5 నెలలు పట్టచ్చా, 6 నెలలు పట్టచ్చా, సంవత్సరం పడుతుందా? ఎప్పుడు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి నోటీసులు ఇవ్వటము, మీరు అన్నట్టు కేసు సూట్ ఫైల్ చేసిన తర్వాత నోటీస్ వెళ్తాం, సమన్లు వెళ్తాం, అతను వచ్చేసి మళ్ళీ కౌంటర్ వేసుకుంటున్న తర్వాత తనకి ఆదాయం ఉంటుందో లేదో కనుక్కోవటం, ఈ ప్రొసీజర్ అందరికీ ఎంత సమయం తీసుకుంటుంది? ఆ బాధితురాలికి ఎప్పుడు దాకా రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది సుమారుగా? అంటే మీ కోర్ట్ ప్రొసీజర్స్ కి టైం ఫ్రేమ్ పెట్టలేమండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే కొన్ని కోర్ట్స్ లో కొన్ని కేసెస్ తక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర
ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్లలో వెళ్ళిపోండి, కొన్ని దగ్గర కేసెస్ తక్కువ ఉంటాయి మనకు. కొన్ని దగ్గర ఇప్పుడు ఈ జ్యూరిడిక్షన్ తీసుకోండి, మన సిటీలో మెట్రోపాలిటన్ జ్యూరిడిక్షన్స్లో తీసుకోండి, కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో టైం ఫ్రేమ్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గర తీసుకున్నా కూడా ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేసినా కూడా మినిమం ఒక 3 to 4 months 5 months తీసుకుంటే ఒక నోటీస్ వెళ్ళి రావడం, మళ్ళీ ఆయన కౌంటర్ ఫైల్ చేయడం, మళ్ళీ హియరింగ్ అవ్వడం, దాని తర్వాత ఇంటరిమ్ మెయింటెనెన్స్ రావడం. సో ఆ టైం ఫ్రేమ్ ఉంటుందండి. 6 months వరకు అట్లా తీసుకోండి. ఫైనలైజేషన్ ఆఫ్ కేసు తీసుకున్న ఒక మెయింటెనెన్స్ కేసులో 3 to 4 years ఈజీగా యాజ్ ఆన్ డేట్ ఈజీగా అవుతుందండి. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి డైవర్సల్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు అయితే ఏంటి, ఇరువురు సంపాదించే కుటుంబాలు చూస్తున్నాం. విభేదాలనగా వస్తే నేరుగా ఈ కేసులో డీవీసీలు 498లు ఏముండవు, నేరుగా డివోర్స్ కేసు ఫైల్ అవుతా ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో మనం రీజన్స్ విషయం పక్కన పెడితే ఎన్ని రోజుల్లో ఇటువంటి కేసులు డిస్పోజ్ అవుతున్నాయి న్యాయస్థానాలు? ఇప్పుడు ఈ ఫ్యామిలీ కేసెస్ అన్నిట్లో చూసిన 498, డివోర్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, మెయింటెనెన్స్, ఫ్యామిలీ కేసెస్ ఏ కేసెస్ వేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే అందరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాయండి, వాళ్ళు ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేసుకోవడానికే చూస్తారండి. అంటే కేస్ కోర్టు తిరగాల చేయాలా, కొంత టైం వరకు తిరుగుతారు, తర్వాత ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేస్తారండి. ఇప్పుడు ఇవన్నీ వేయకుండా ఏం చేస్తారంటే కొంతమంది డైరెక్ట్గా ఇవన్నీ వద్దు, మాకు డైరెక్ట్ ఒక సెటిల్మెంట్కి వచ్చేద్దాం, డివోర్స్ ఫైల్ చేసుకుందాం అని చెప్పి చెప్పుకుంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ కన్సర్న్ కేసు ఫైల్ చేస్తారండి కోర్టులో. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రెడీ ఉండాలి, మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ ఫైల్ చేస్తారు. దీంట్లో టైం ఫ్రేమ్ ఏముంటుందంటే 6 monthsలో డివోర్స్ వచ్చేస్తుందండి మనకు. కంపల్సరీగా బోత్ ద పార్టీస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రెడీ ఉంటేనే ఈ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 6 months టైం పీరియడ్లోనే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది, మనకు 6 monthsలో డివోర్స్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ డివోర్స్ ప్రొసీజరు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అన్నిటికీ వర్తిస్తుందా, లేకపోతే వేరు వేరుగా ఉంటుంది? ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుందండి. దానిలో ఇప్పుడు ముస్లిమ్స్ అయినా, పార్సీ అయినా, ఇంకా ఇతర మతం ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇది ఉంటుంది. దాని ప్రకారం హిందూ మ్యారేజ్ ప్రకారం కూడా మనకు అంటే 6 months టైం పీరియడ్ అనేది మ్యూచువల్ కన్సర్న్ అందరికీ. దాంట్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తామండి. దానికి ఎట్లా అంటే సపరేషన్ పీరియడ్ చూస్తామండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీగా 1 year సపరేట్ ఉండాలండి. డివోర్స్ తీసుకోవాలంటే మ్యారేజ్ 1 year సపరేట్ ఉండాలా, అప్పుడే ఈ దానికి వెళ్ళొచ్చండి మనం మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్కి. ఇక్కడ ఇంకో ప్రశ్న సార్. ఇప్పుడు జనరల్గా ముస్లిం లాలో చూసుకుంటే, ముస్లిం లాలో కాజీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కులాన్న తలాక్ అన్న అనేది కూడా వాళ్ళిద్దరికి ఎదురుగా కూర్చోబెట్టి అప్పటికప్పుడు రాసి ఇచ్చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తారు శాంక్షన్ అయినట్టు. అది న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా? లేదండి, ఇది కుల ఏదైతే చేస్తారో తలాక్ అంటే భర్త ఇచ్చేది, కుల అంటే మహిళ ఇచ్చేది. అవును, అంటే కుల అనేది మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రెడీ ఉంటేనే కులా చేసుకోవచ్చు. తలాక్ అనేది హస్బెండ్ ఇచ్చి కాజీ దగ్గర వెళ్ళి తలాక్ ఇవ్వడం చేయడం అని జరుగుతుందండి. సో ఇలా తలాక్ ఇచ్చిన తర్వాత కూడా వైఫ్కి రైట్ ఉంటుందండి. ఏదైతే తలాక్ ఇస్తారో, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది తీసేసినారు, దానికి అబాలిష్ చేసినారు. సో దానికి ఛాలెంజ్ చేయవచ్చు మనం కోర్టుకు వెళ్ళేసి, నాకు ఎందుకు ఇచ్చినారు అనేసి దానికి ఛాలెంజ్ చేయవచ్చు. ఏదైతే తలాక్ ఉంటుంది దాన్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేయవచ్చు, ఇంతకు ముందు కూడా ఉండేయండి, కోర్టులో ప్రొసీజర్స్ ఉన్నాయి దానికి. ఆ ఛాలెంజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఏదైతే తలాక్ ఇస్తారో అది క్యాన్సిల్ అవుతుందండి, కేసు నడుస్తుంది. రైట్. నేనేమంటున్నానంటే తలాక్ అనేది మీరు అంటే ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇద్దరు కాజీ దగ్గరికి వెళ్ళి, కాజీ అంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి మేము పడట్లేదు, మేము డివైడ్ అయిపోతున్నాం, మా డివైడ్ చేయండి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కాజీ దగ్గరికి వెళ్ళి కులా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కులాను తలాక్ ఎందుకు తీసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతున్నాయా లేదా? చెల్లుతుందండి, చెల్లుతుంది. ఎందుకంటే కుల అనేది ఏంటంటే ఇద్దరు ఒప్పుకుంటేనే కులా తీసుకుంటారు, కానీ దాని తర్వాత ఎవరు కూడా కోర్టుకు వెళ్ళరు. సో అది మోస్ట్ ఆఫ్ ద టైంలో కోర్ట్ అసలు రారు వాళ్ళు. సో కాబట్టి కులా అనేది ఇప్పుడు మ్యూచువల్ కన్సర్న్ ఎట్లయితే అన్నాను నేను, సేమ్ కులా కూడా ఆ టైపే షరియా లాలో, మహమ్మదియన్ లాలో కులా అనేది ఇది ఉందండి. ఓకే. క్రిస్టియన్స్లో కూడా ఎలా ఉంటుందంటే క్రిస్టియన్స్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందండి మనకు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం డివోర్స్ ఫైల్ చేసుకోవాలి. క్రిస్టియన్స్ అయినా కానివ్వండి, పార్సీస్, ఇంకా ఇతర మతాలన్నీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఫైల్ చేసుకోవాలి. రైట్.
సార్ ఇంకొకటి జనరల్గా మనం సమాజం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో డైవర్స్ కేసులు బాగా పెరుగుతున్నాయి. రీజన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రీజన్స్లో ఈగోలు కాకుండా ఈ అడల్టరీ అనేది కూడా ఒక మెయిన్ రీజన్ కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. ఈ మనం రీసెంట్గా వింటున్నాం అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అనేది మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన రూలింగ్స్ ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏదో ఇచ్చినట్టుంది. అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అంటే ఒకరు మ్యాచ్యూర్డ్ అంటే ఒక మ్యాచ్యూర్డ్ వాళ్ళిద్దరికి ఆమోదయోగం ఇష్టమైతే వాళ్ళు ఎవరితోనైనా ఉండొచ్చు, దాన్ని నేరంగా పరిగణించలేమనేది కోర్టు చెప్తా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్య అక్రమ సంబంధాలు పెరిగిపోవటం, అక్రమ సంబంధాలు కాస్త కుటుంబాలు చిచ్చుపెట్టి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి రెమెడీ ఏంటి? ఇదే రీజనా? ఇప్పుడు మనం ఈ రీసెంట్గా కొన్ని కేసులు చూస్తున్నాం, మన వార్తల్లో చూస్తూ ఉంటాం. భర్తన ఎవరితోనో దొరికిపోయారని చెప్పేసి భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయటం, కొట్టాటం ఇవన్నీ మళ్ళీ వాటిలో సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంటాయి. అవి ఇటువంటి మనం చూస్తున్నాం. రీసెంట్ ఫస్ట్ చాలా చూసాం అటువంటి కేసుల్లో. దీనికి చట్టం దీనికి ఏమన్నా వాళ్ళకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందంటారా? అంటే ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సింది కేవలం నైతికత మాత్రమే ఉందా, లేదా చట్టపరంగా ఏమన్నా మళ్ళీ దానికి రెక్టిఫై చేసే అవకాశం ఏమన్నా ఉందా? రెక్టిఫై అంటే ఇంతకుముందు కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆర్డర్ కోసం కూడా కేసెస్ వేయడం జరిగిందండి, కానీ ఇది ఇంకా జరగలేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటున్నామో, పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం మన వాల్యూస్ మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి నేను వెళ్ళిపోయి నేను ఏదైనా విచలివిడిగా చేస్తానంటే కాదు. ఉమెన్ హాజ్ ఎవ్రీ రైట్ అండి, తను వెళ్ళి కేసెస్ ఫైల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అడల్టరీ అనేది ఎప్పుడు కూడా ఏదైనా తప్పే అండి. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకున్నాక నేను ఇంకోటితో ఉంటానంటే ఏ సోషల్ రిఫార్మ్స్లో కూడా ఒప్పుకోరండి. అది కంపల్సరీ మనం ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఇటువంటి దూరం ఉంటేనే మంచిదండి. అడల్టరీ అనేది ఒక కారణం. ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే డివోర్సెస్కి కారణము అడల్టరీ. సో దానికి ఎట్లా తగ్గియాలి ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ వెళ్ళినా కూడా ఇప్పుడు మేము ఏం చేస్తామండి, ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళు ఇష్టం ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? భర్త, ఒక లేడీసే అండి. ఇప్పుడు ఇక్కడ భర్త సఫర్ అవుతాడు ఒకరు, అక్కడ వైఫ్ సఫర్ అవుతారు. ఇక్కడ చూసినా అక్కడ చూసినా సఫర్ అవుతున్నారు ఒక లేడీసే. సో దాన్ని చూసుకోవాలండి. మనం ఏంటంటే మన వాల్యూస్ మెయింటైన్ చేసుకొని మనం ఇటువంటి తప్పు పనులు చేయొద్దని చెప్తాం. అంటే ఈ విషయంలో కేవలం పురుషుల్ని మాత్రమే మనము తప్పు పడతాం కాదు, స్త్రీలలో కూడా చాలా మంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అనేది, తర్వాత సుపారీ ఇచ్చి చంపించేయటం అనే ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎవరు తక్కువ తినలేదు అడల్టరీ విషయంలో. అంటే మన భారత సమాజం మన దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళు ఈ రోజుకి ఎక్కువగా ఉన్నారు. ఎంత మోడర్నైజ్ అయినా కానీ మన కట్టుబాట్లు, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం ఎలా విలువిస్తాం ఈ రోజుకి కూడా. కాకపోతే ఇప్పుడు ఈ అడల్టరీకి అక్రమ సంబంధాలు చేసే యూరోపియన్ కంట్రీస్లో చాలా సహజం, అమెరికన్ కంట్రీస్లో చాలా సహజం. కాబట్టి మన దేశంలో అదొక అపరాధమైన దృష్టితోనే చూస్తాము, తక్కువ దృష్టితోనే చూస్తాం మనం. కాకపోతే చట్టం మనకు అనుమతించి కదా, అదే న్యాయస్థానమే చెప్పింది కదా తప్పు కాదని చెప్పేసి అన్నట్టు విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. అవి కూడా బహుశా ఈ రాబోయే కాలంలో అది కూడా ఎండ్ కావచ్చు అండి. కోర్ట్ దాన్ని కూడా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్ట్ ఏమంటదంటే అడల్ట్రస్ అంటే ఇష్టం అన్నదండి, కానీ మీరు పోయి అడల్టరీగా మీరు ఎవరితోనైనా ఉండండి అని చెప్పదు కోర్ట్. కోర్ట్ ఏమన్నదంటే ఎవరిపైన ఎప్పుడు ఇష్టం వస్తుందని తెలియదండి, కాబట్టి యూ కెన్ నాట్ స్టాప్ అని చెప్పేసి చెప్పినారు. అంతేగాని మీరు వాళ్ళతో వెళ్ళి ఉండండి, అన్ని చేయండి, మీ వైఫ్ ఉన్నాక కూడా ఇంకోటి దగ్గర వెళ్ళి అని ఎప్పుడు కూడా కోర్ట్ చెప్పారండి. మన మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం అట్లా అనుకుంటాం. పబ్లిక్ ఎట్లా తీసుకుంటుంది అంటే మనం నేను చేసేయాల, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా నేను చేసేస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ తీసుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే మీరైతే చెప్పినారు ఫారెన్ కంట్రీస్లో, ఆ ఫారెన్ కంట్రీస్ సేమ్ కల్చర్ మన దగ్గర అడాప్ట్ చేసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా మంది డేటింగ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ మ్యారేజ్ అనేది కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉంటారు. లివ్ ఇన్ మ్యారేజ్ లో జరిగే అన్ని దీంట్లో జరుగుతాయి. ఓన్లీ ఏంటంటే యు ఆర్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ సేమ్ టు సేమ్ అండి. సో
కోర్టు ఇవన్నీ చూసుకుంటే ఏం చేసింది, ఎవరైతే ఉంటారు లివ్ ఇన్ రిలేషన్షిప్లా, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఫ్యామిలీ కేసెస్లో చూస్తున్నారు కదా, ఎవరైతే వైఫ్కి ఎంటైటిల్మెంట్ ఉంది, ఇప్పుడు ఏమేం కేసెస్ ఫైల్ చేయవచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఎవరైతే ఆ స్త్రీ ఉంటారో ఆ కేసెస్ అన్నీ అబ్బాయి పైన ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. సో కోర్టు అడాప్ట్ చేసుకుంది కదండి, అంటే తీసుకుంటుంది కోర్టు, ఇది మార్పు ఉంది, సో ఏం చేయాలా, ఇట్లా దాని ప్రభావం వేరే ఉంది కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ అయిపోతున్నారు, వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలా, లేదంటే పిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేసుకోను, ఎవరు మీరు అని చెప్పేసి అట్లా చాలా జరుగుతున్నాయి. సో కోర్టు ఏం చేసింది, అట్లా కాదు, యు ఆర్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్, మీకు మెయింటెనెన్స్ దొరుకుతుంది, అతనే పే చేయాలని చెప్పేసి సవరణలు చేసి కోర్టు ఏం చేసిందంటే కంపల్సరీ అందరికీ కొన్ని మార్పులు జరుపులు చేసింది. సో ఈ అడల్టరీ విషయంలో కూడా ఇప్పుడు చేసుకున్న, ఇప్పుడు మనం అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేంజ్ చేస్తేనే ఏదైతే చేంజ్ అవుతుందండి. రైట్ దిలీప్ గారు, ఒకసారి మళ్ళీ ఈ పోస్కో చట్టం అనేది ఒకటి ఉంది, అంటే ఏమంటారు, మేజర్ కానటువంటి బాలికల ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం అయినా లేకపోతే రేప్ అటెంప్ట్ చేయటం వంటివి ఈ మిస్ అవుతున్నాయి అనే ఒక వాదన ఒకటి వినిపిస్తుంది. పోస్కో చట్టం అనేది మిస్యూజ్ అవుతుందనే వాదన ఉంది. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి, మీరు చేస్తున్న కేసుల గురించి కొంచెం వివరించండి. సార్, ఇప్పుడు ఈ పోక్సో కేసెస్ అనేది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మైనర్ పిల్లల పైన ఏమైనా ఆఘాత్యం చేసినా, లేదంటే ఇంకేమైనా మిస్బిహేవియర్గా ఒక ఏజ్డ్ పర్సన్, లేదంటే చిన్నపిల్లలు, ఏదైనా కానీ చాలా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిందండి. అట్లనే చూస్తుంటే ఈ కేసెస్లో కూడా ఏమవుతుందంటే మిస్యూజ్ అనేది చాలా అవుతుందండి. ఇప్పుడు కాలేజ్ పోయే అమ్మాయిలైనా కానివ్వండి, స్కూల్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే జెన్యూన్ కేసెస్లో వాస్తవంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, దానిపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అసలు అక్కడ ఏం జరగవండి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఒక ఇద్దరు మైనర్స్ ఒక అఫేర్లో ఉన్నారు, లవ్ అఫేర్లో ఉన్నారు, ఫ్రెండ్షిప్లో ఉన్నారు. సో ఒక తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏం చేస్తారంటే అతన్ని ఏదో ఒకటి చేయాలి, అతని పైన రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఏం చేస్తారంటే అమ్మాయితో ఒక ఫాల్స్ కంప్లైంట్ వేపిస్తారు అబ్బాయి పైన. అంటే నా పైన అఘాత్యం చేసిండు, లేదంటే నాతో డేటింగ్ చేసిండు, ఇంకేమైనా ఇంకా దీంట్లో అలిగేషన్స్ చాలా ఉండొచ్చు అండి. సో పేరెంట్స్ ఏం చేస్తారంటే విక్టిమ్కి ఫోర్స్ చేస్తారు, పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చేస్తారు, విక్టిమ్ కూడా ఏం చేస్తుందంటే పేరెంట్స్ ఏం చెప్తే ఆ స్టేట్మెంటే కంటిన్యూ చేస్తారండి. ఇప్పుడు నాకు అవును నిజంగా పేరెంట్స్ ఏం చెప్పినారో అదే కరెక్ట్ అండి, నాకైనా సో అండ్ సో అబ్బాయి నాకు చెప్పిన అలిగేషన్స్ అన్నీ కరెక్టే, వల్ల నాకు చాలా ప్రాబ్లం అయిందని చెప్పి ఇట్లా ఈ సందర్భాల్లో ఏమవుతుంది, చాలా ఫాల్స్ కేసెస్ కోర్టులో ఫైల్ అవుతుంది. ఇప్పుడు పనిష్మెంట్స్ కూడా చూస్తే పోక్సో కేసెస్లో చాలా, ఇప్పుడు కొంతమంది కేసెస్లో లైఫ్ ఉన్నాయండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో ఆ మిస్యూజ్ అనేది తగ్గిపోవాలి కొంచెం, అంటే కోర్టు దాన్ని కూడా పరిగణనలో తీసుకుంటుంది. అండ్ జెన్యున్గా ఎవరైతే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, జడ్జెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారండి, ఆ టైంలో వాళ్ళు చూసుకుంటారు అన్నీ జెన్యున్ చెప్తున్నారా లేదా. ఇంకో కొన్ని సందర్భాలు కూడా చెప్తానండి, పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత కూడా కోర్టులో వచ్చినాక ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్, లేదండి ఇది జరగలేదు, అప్పుడు నాకు ఫోర్స్ చేసినారు, నేను దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇదంతా ఫాల్స్ కంప్లైంట్ అని కొన్ని కేసెస్లో చెప్పడం కూడా జరుగుతుంది. సో ఆ టైంలో ఏం చేస్తారంటే కేసు కొట్టేయడం జరుగుతుంది, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో మిస్యూజ్ ఆఫ్ దిస్ పోక్సో కూడా చాలా నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రేప్ సెక్షన్ తీసుకోండి, రేప్ చేసేసినారు అని చెప్పి, కిడ్నాప్ చేసినారు అని కేసెస్ ఫైల్ చేసేసారండి ఇప్పుడు బ్లైండ్గా. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కంప్లైంట్ తీసుకోవాలా ఫస్ట్, తర్వాత ఇన్వెస్టిగేషన్, తర్వాత ఏమనంటే కోర్టు చూసుకుంటుందని చెప్పేసి కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్లనే ఫాల్స్ ఈ కంప్లైంట్స్ పైన మిస్యూజ్ చాలా జరుగుతుంది. రైట్ సార్, అంటే అన్ని మిస్యూజ్ కాదు, కొన్ని జెన్యున్ కేసెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మనం ఒకటి చూసాం, సిద్దిపేటలో ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి ఇంటి ఓనర్ కొడుకు 16 ఏళ్ల పిల్లోడిని ట్రాప్ చేసి ఆ పిల్లోడిని లోపరుచుకొని ఆ పిల్లోడితో ఇంట్లోంచి అరే నువ్వు డబ్బులను బంగారం తీసురా అని చెప్పేసి ఆ పిల్లోడి తీసుకొని 16 ఏళ్ల పిల్లోడిని, ఇది ఇద్దరు పిల్లల తల్లి వాడిని తీసుకొని చెన్నై వెళ్ళిపోయింది.
డబ్బులన్నీ వాడేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ కేసులు బుక్ అయినా సరే తీసుకొచ్చి వదిలేసి వెళ్తే మళ్ళీ తర్వాత ఆమె పేరు మీద పోస్కో చట్టం మీద అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అంటే రెండు వైపులా మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్ అనేవి క్వైట్ కామన్ గా కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటే మీరు అన్నట్టు 18 ఏళ్ళు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో జరుగుతున్నటువంటి అఘాత్యాల గురించి పోస్కో చట్టం చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి అనేది, పనిష్మెంట్ కూడా చాలా సివియర్ ఉంది, కఠినమైన శిక్ష అనేది తెలుస్తా ఉంది. కాకపోతే ఇది సాగతీత అంటే ముందుకెళ్లే కొద్దీ దాని యొక్క స్ట్రెంత్ అంటే బలం తగ్గిపోయి ఎందుకులే కేసు మాకు ఎందుకులే వదిలేద్దాంలే అనుకునే స్థితికి వచ్చేసి కొట్టేసే స్థితిలో కేసులు ఎక్కువ ఉంటాయి అనేది ఒక వాదన ఉంది. లేదండి, ఈ కేసెస్లో ఏమవుతుందంటే శిక్షలు పడతాం చాలా శిక్షలు ఉన్నాయండి. దీనికి ఒక సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయండి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండి కంపల్సరీగా ఏం చేస్తున్నారంటే డే టు డే లేదంటే వీక్లీ కేసెస్ ట్రయల్ చేస్తున్నారు. కేసెస్లో కూడా శిక్షలు పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం మేము లేదంటే అని చెప్తారు కదా అండి, అమ్మాయి వాళ్ళు వచ్చి లేదంటే విక్టిమ్ వాళ్ళు ఎవరైనా కానీ మేము కాంప్రమైజ్ అయిపోతాం అని చెప్తారు కదా, అది ఏం నడవదండి. కంపల్సరీ ట్రయల్ నడుస్తుంది, జడ్జ్మెంట్ వస్తుంది, పనిష్మెంట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పనిష్మెంట్ కూడా పడుతుంది. కానీ దీంట్లో కాంప్రమైజ్ చేసుకునే ఛాన్సెస్ ఉండదండి. రైట్ దిలీప్ గారు, ఒకసారి చర్చ ముగించే ముందు మళ్ళీ ఒకసారి మనము ఇప్పుడు జూలై 1 నుంచి మనం ఇప్పుడు ఉంటే ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని తొలగించేసి మళ్ళీ కొత్త రకమైనటువంటి వస్తున్నది న్యాయ సురక్ష సంహిత అనేది, న్యాయ తర్వాత సాక్షి అభియాన్ అనేది అంటే కొత్త రకమైనటువంటి చట్టాలు రాబోతున్నాయి. దీని ఇంపాక్ట్ న్యాయవాదులు ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఇప్పుడు సెక్షన్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఇప్పుడు దాకా ఏ సెక్షన్ అయినా ఏ న్యాయవాదిని జూనియర్ న్యాయవాది నుంచి సీనియర్ మోస్ట్ న్యాయవాదిని అయినా కానీ సెక్షన్స్ దానికి యొక్క ఎంత శిక్ష పడుతుంది ఏందనేది ఒక మైండ్లో ఆల్రెడీ డిక్షనరీ లాంటి మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇదైతే అమల్లోకి రాబోతున్న జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి భారత న్యాయ సంహిత, ఈ 3 రకాలుగా వస్తున్నాయి ఏవైతే ఉన్నాయో, 3 కొత్తగా వస్తున్నాయో వీటి ప్రభావం న్యాయవాదుల మీద ఏమాత్రం పడబోతుంది? న్యాయవాదులు ఇప్పుడు జూనియర్ అడ్వకేట్ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కూడా ఇవన్నీ చదివి మళ్ళీ అన్ని అవలోకనం చేసుకొని వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళే స్థితి ఏర్పడింది కదా. దీన్ని ఇప్పుడు న్యాయవాదులు ఎటువంటి చర్చ నడుస్తుంది? న్యాయవాదులు ఎలా దీన్ని ఆపాదించుకోబోతున్నారు? ఇప్పుడు కంపల్సరీ అందరు ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి అడ్వకేట్ కంపల్సరీ ఈ ఉన్న 3 క్రిమినల్ లాస్ కంపల్సరీ చదువుకోవాలండి. ఎందుకంటే ఇది లేకుండా కోర్టుకి వెళ్ళి బ్లైండ్ ఫేస్ కూడా పెట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నా కూడా ఇప్పుడు మేము సబ్జెక్ట్స్ రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పాత సబ్జెక్ట్స్, పాత లాస్, ఇప్పుడు కొత్త లాస్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉంటాయి పాత దాంట్లో ఇప్పుడు కొత్త సెక్షన్స్ చేంజ్ అయిపోయినాయి, కొన్ని దాంట్లో అడిషన్ డిలీషన్ అయినాయి. సో ఇంకా చట్టం కూడా ఎట్లా అంటే పనిష్మెంట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి, ఇంకా కొత్త సెక్షన్స్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఏ న్యాయవాది అయినా అడ్వకేట్ అయినా ఒకవేళ ఈ లాస్ బ్లైండ్గా నేను చదువుకోకుండా పోతానంటే కాదండి. కంపల్సరీ ఈ లాస్ చదువుకుంటేనే మనం ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఫస్ట్ నుంచి జరుగుతుంది ఈ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుంది మనకు. ఇంతకుముందు చదివిందంతా మన మైండ్లో ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు క్రిమినల్ లాస్ ఫస్ట్ నుంచి ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుంది కంపల్సరీ మనం చదువుకొని కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఒక రిఫ్రెష్గా స్టార్ట్ చేయాలండి. మనం ఒక కొత్త స్టూడెంట్గానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ క్రిమినల్ లాస్ అనేది చాలా పవర్ఫుల్ అండి. దాని ఇంపాక్టే చాలా డిఫరెంట్ ఉంటుంది. పనిష్మెంట్స్ ఎగ్రెస్ పనిష్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇంతకుముందు లూపోల్స్ చాలా ఉంటుండే కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో లూపోల్స్ అనేది చాలా తక్కువ అండి. సో మనం ప్రతి పౌరుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చట్టాలు వచ్చిన తర్వాత. రైట్, కొత్త చట్టాల గురించి న్యాయవాదుల నుంచి జడ్జిల వరకు అందరూ అవగాహన కల్పించుకొని మళ్ళీ న్యాయ వ్యవస్థలో ఒడిదుడుకులు అని చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సలహాలు సూచనలు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ రోజు న్యాయ సలహాల కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలిసిపోతాం. చూస్తూ ఉండండి సిటీ విజన్. కేబుల్ రంగంలో గత 25 ఏళ్లుగా అద్భుత సేవలు అందిస్తున్న సిటీ నెట్వర్క్స్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో లైట్నింగ్ స్పీడ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్, 24 గంటల కాల్ సెంటర్ సర్వీసెస్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజెస్ తో సిటీ నెట్వర్క్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలకు మా కాల్ సెంటర్ నంబర్ కి కాల్ చేయండి 1800 103 7159.